హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లక్ష్మీస్ ఇండోర్ గేమ్స్‌లో ఈరోజు ఒక చిన్న గేమ్ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ గేము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆడొచ్చండి. ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకసారి ఆడితే గనక మళ్ళా మళ్ళా ఆడాలనిపిస్తుందనమాట. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ గేము. ఈ గేమ్ ఆడటానికి మీకు ఇలాంటిది కనెక్ట్ 4 గేమ్ అనమాట ఇది. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే గనక ఎక్కడైనా సరే ఆన్‌లైన్‌లో మీకు దొరుకుతుంది. మీకు ఈ గేమ్ ఆడాలి అనిపిస్తే గనక మీరు కూడా తప్పకుండా ఈ గేమ్‌ని కొనుక్కొని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఈ గేమ్ మనం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే ఇటువంటి ఎన్నో రకాల గేమ్స్‌ని మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. ఇక మన గేమ్‌ని స్టార్ట్ చేసేద్దాం. కనెక్ట్ 4 గేమ్ అండి ఇది. ఈ గేమ్‌కి ఇట్లా బాక్స్ వస్తుందనమాట. ఈ బాక్స్ లోపలే మనకి కాయిన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని మీద మూతని అట్లా జరిపాం కదా! పక్కకి అట్లా జరిపితే మూత వస్తుందనమాట. దాన్ని మధ్యలోకి అట్లా పైకి లేపి దాన్ని కొంచెం ప్రెస్ చేసామనుకోండి, అది అట్లా స్టాండ్ అవుతుంది. దీనికి 2 రకాల కాయిన్స్ ఇచ్చారు కదా! యెల్లో కలరు, అలాగే ఇటు సైడు రెడ్ కలరు, యెల్లో కలరు. 2 కలర్ కాయిన్స్ ఇస్తారు ఇట్లా. ఇప్పుడు ఈ గేమ్‌ని ఎలా ఆడాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లో 2 ప్లేయర్స్ గేమ్ అనమాట ఇది. ఇద్దరే ఆడడానికి అవుతుంది. ఫస్ట్ ఒక్కళ్ళు వేస్తే గనక రెడ్ కాయిన్ వాళ్ళు, నెక్స్ట్ ఛాన్స్ యెల్లో కాయిన్స్ వాళ్ళది. నెక్స్ట్ రెడ్, తర్వాత యెల్లో కలర్. నేనిప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే గేమ్ అయిపోవాలంటే ఎలాంటి ఛాన్సెస్‌లో గేమ్ అయిపోయిద్దో చూపిస్తున్నాను. దీనికి 3 ఛాన్సెస్‌లో మాత్రమే గేమ్ అయిపోతుందండి. ఇప్పుడు నేను రెడ్ కలర్ 4 ఏసాను కదా! ఆ విధంగా మనకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసినప్పుడు అట్లా 4 ఒకే లైన్‌లో ఒకే కలర్ వస్తే గనక వాళ్ళు విన్ అయినట్టు. లేదంటే నిలువుగా ఇట్లా 4 ఒకే కలరు అట్లా 4గా నిలువుగా వచ్చినా కూడా వాళ్ళ గేమ్ అయిపోతుందనమాట గేమ్ అంతటితో. అలా కాకుండా అడ్డంగా, నిలువుగా కాకుండా క్రాస్‌గా కూడా అయితే ఒకే కలర్ వస్తే గనక అప్పుడు కూడా గేమ్ అయిపోతుంది. ఇప్పుడు అది కూడా మీకు నేను ఏసి కాయిన్స్ చూపిస్తాను ఊరికే. చూడండి. చూసారు కదా! ఇప్పుడు క్రాస్‌గా ఇక్కడ 4 యెల్లో కలర్ కాయిన్స్ వచ్చినాయి చూసారా? ఆ విధంగా వచ్చినా కూడా ఆ గేము అంతటితో అయిపోతుందనమాట. ఈ గేమ్‌ని ఇట్లా మనం పాయింట్స్ పెట్టుకొని ఆడుకోవచ్చు. లేదంటే మన ఇష్టం ఎట్లయినా సరే ఆడొచ్చు. పాయింట్స్ కూడా కౌంట్ చేసుకొని ఆడుకోవచ్చు. ఇప్పుడు ఇది మా పిల్లలు ఆడిన గేమ్ పెడతాను చూడండి. అయిపోయిన తర్వాత అది పైకి లేపేస్తే అయన్నీ కాయిన్స్ బయటకొచ్చేస్తాయి. అట్లా చేసేసి ఓపెన్ చేసేసి కాయిన్స్ అని తీసేసి మళ్ళా మనం ఫోల్డ్ చేసి మనం క్లోజ్ చేసేయొచ్చు ఇది. ఇప్పుడు దీనిలో పిల్లలు ఆడిన గేమ్ ఒకటి పెట్టాను చూడండి. వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఈ గేము. చూస్తున్నారు కదండీ ఈ గేము. ఇప్పుడు యెల్లో వాళ్ళకి 3 లైన్‌గా వచ్చాయి గదా! అది పక్కన ఇంకోటేస్తే గనక యెల్లో వాళ్ళు విన్ అయినట్టనమాట ఈ గేము. ఇట్లాగే మనం పాయింట్స్ పెట్టుకొని మనం ఆడితే గనక ఇప్పుడు యెల్లో వాళ్ళకి ఒక పాయింట్ అని పెట్టుకుంటే నెక్స్ట్ రెడ్ వాళ్ళు అట్లా ఎవరు గెలిస్తే వాళ్ళు పాయింట్స్ పెట్టుకొని కూడా ఈ గేమ్‌ని ఆడొచ్చు. అంటే మనం ఒక 10 పాయింట్స్ పెట్టుకొని ఎక్కువ మార్కులు అంటే ఒక 10 గేమ్స్ ఆడామనుకోండి. వాటిలో ఎవరికైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టుగా మనం ఆడుకోవచ్చు. చాలా బావుంటుందండి. ఈ గేమ్ మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.